పునీత వ్యాలంటైన్ గారు ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ప్రతి మనిషి ప్రేమించాలి, ప్రతి మనిషి ప్రేమించబడాలి, ఇదే క్రీస్తు ప్రభు సిద్ధాంతం అని నమ్మే వ్యక్తి. ఆ ప్రేమ మానవులందరి రక్షణకు ప్రతీక కావాలి అని ఆయన ఆశపడ్డారు. అందుకొరకు ఆయన కథోలిక గురువుగా మారారు. వ్యాలంటైన్ గారికి వైద్యం చేయడం కూడా తెలుసు. ఆపదలో ఉన్న రోగులకి వైద్యం చేసి వారి జీవితంలో సంతోషాన్ని నింపేవారు. ఈ విధంగా ప్రేమను పంచి తిరిగి ప్రేమను పొందుతూ ఉండేవారు. 3వ శతాబ్దంలో క్లౌదియా చక్రవర్తి క్రైస్తవులను అనేక వేద హింసలకు గురి చేస్తూ ఉండేవాడు. దానితో వ్యాలంటైన్ గారు అక్కడున్న క్రైస్తవులందరికీ సహాయం చేస్తూ ఆ హింసల నుండి వారిని తప్పిస్తూ ఉండేవాడు. అలాగా క్రైస్తవులను రక్షిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉండేవారు. అదేవిధంగా పెళ్లి నిర్ణయించబడిన యువ జంటలకు కూడా వ్యాలంటైన్ గారు పెళ్లిళ్లు జరుపుతూ ఉండేవారు. ఇలా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ వారందరికీ సహాయం చేస్తూ యువ జంటల యొక్క ప్రేమను కాపాడుతూ వారికి పెళ్లిళ్లు చేయడంతో వ్యాలంటైన్ గారంటే నచ్చని కొంతమంది ఆయనను కర్రలతో కొట్టి తల నరికి చంపివేశారు. ఫిబ్రవరి 14న పునీత వ్యాలంటైన్ గారు వేద సాక్షిగా మరణించారు. వ్యాలంటైన్ గారు మరణించిన తర్వాత వారి యొక్క భౌతిక శరీరాన్ని రోముకు 6 కిలోమీటర్ల దూరంలో ప్రధాన ద్వారం దగ్గర ప్రజలు సమాధి చేశారు. ప్రతిరోజు వ్యాలంటైన్ గారి సమాధి దగ్గరికి వెళ్లి ప్రజలందరూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. వ్యాలంటైన్ గారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డేగా పెట్టి ప్రేమికులందరూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మధ్యస్థ ప్రార్థనను కోరుకుంటూ ఉంటారు.